ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఈ ఉదయ కాలము మన దినచర్యను మన ప్రభుతో ఆయన మాటలతో ప్రారంభించుకుందాం. తద్వారా మనకి మెండైన సమాధానము, కృప ఆయన ద్వారా సమృద్ధిగా లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 33వ అధ్యాయము 18-19 వచనములను చదువుకుందాం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని దేవుని మాటలను ధ్యానిస్తూ ఉన్నావా? అయితే ఆయన దృష్టి నీ పైన ఉన్నది. ఆయన కను దృష్టి నిన్ను చూస్తూ ఉన్నది, నిన్ను కాపాడుతూ ఉన్నది. అవును, ఆయన నీ ప్రాణమును మరణము కాకుండా చూడు, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఆయన దృష్టి నీ పైన ఉన్నది. ఇంకెందుకు నీకు భయం? ఇంకెందుకు నీకు ఆందోళన? ఇంకెందుకు నీకు కలవరం? అవును సహోదరి సహోదరుడా, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయన కృప కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావా? ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. పై వచనములు గమనిస్తే, ఏ రాజు కూడా సేన బలము చేత తనను కాపాడుకొన నేరడు అని 16వ వచనంలో చదువుతూ ఉంటాం. అలానే చూడండి 17వ వచనం, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదంట. మరి చూడండి, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రాజు అయినా, ఏ జ్ఞాని అయినా, ఏ అధికారి అయినా, ఏ ఉన్నత అధికారి అయినప్పటికీ కూడా తన సేన బలము చేత తనను ఎన్నడూ కూడా మరి రక్షించుకొనలేడు, తప్పించుకొనలేడు. తన అధిక బలము చేత ఎన్నడూ కూడా కాపాడబడలేడు. మరి చూడండి, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. తన విశేష బలము చేత ఏ మాత్రము కూడా మనుషులను కాపాడనేరదు అని చదువుకుంటూ ఉన్నాం. కానీ ఆయన నీ ప్రాణమును కాపాడుతానంటున్నాడు. మరణము నుంచి, అలాగే నీ కరువులో సజీవునిగా నిన్ను పోషించడానికి, నిన్ను కాపాడడానికి యెహోవా దృష్టి నీ పైన నిలిచి ఉన్నది. నీవు ఎంత ధన్యుడవు, ఎంత ధన్యురాలివి. ప్రభువులో ఆనందించు. అవును ప్రభువా, ఏ రాజు తన సేన బలము చేత తనను కాపాడుకొన నేరడు, కానీ నీవు నన్ను కాపాడే దేవుడవు, నన్ను కాపాడువాడవు, కునుకక నిద్రించక నన్ను సంరక్షిస్తున్న దేవుడవు. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఈ దినము ఆయన చేతులకు, ఈ దినచర్య ఎవరిని ఎదుర్కోవాలి, ఎవరికి సమాధానం చెప్పాలి, ఏ పరిస్థితులను పరిష్కరించుకోవాలి, ఏ భారభరితమైన హృదయముతో నీ హృదయము నిండుకొని ఉన్నది, ఏ కలవరముతో నీ హృదయము నిండుకొని ఉన్నది. నీవు భయపడవలసిన అవసరం లేదు. నీవు దేవుని దృష్టిలో అతి శ్రేష్ఠుడవు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కలిగి ఉన్న మనము ధన్యులము. ఏ రాజు తన సేన బలము చేత మరి చూడండి రక్షింపబడడు. చూడండి, అధిక బలము చేత ఏ వీరుడు కూడా తప్పించుకొన నేరడు. కానీ నీవు వారికంటే ధన్యుడవు, వారికంటే ధన్యురాలువి. ఎందుకు అనంటే 18వ వచనంలో, వారి ప్రాణమును మరణము నుండి తప్పించబడుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు. ఏ మరణ భయం, ఏ రోగ భయం, ఏ వ్యాధి నిన్ను మరి అలుముకున్నప్పటికీ కూడా, ఏ లేమి, ఏ కరువు చేత మరి సతమతమవుతూ ఉన్నప్పటికీ ఆయన నిన్ను సజీవునిగా కాపాడే దేవుడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. ఆయన దృష్టి నీపైన నిలిచే విధముగా, ఆయన కను దృష్టి ఎదుట నిన్ను నీవు అగ్గుపరుచుకునే విధముగా శ్రద్ధాభక్తులతో ఆయనను ఆరాధించు, ఆయనను ప్రేమించు. ఆయన సన్నిధితో ఈ దినచర్యను ఆరంభించు. నీ దినమంతటిలో కూడా ఆయన మెండైన కృప, ఆయన సంరక్షణ, ఆయన తోడు, ఆయన నీడ నీకు సమృద్ధిగా లభిస్తాయి. ఇంకెందుకు కలవరం, ఇంకెందుకు భయం? తలలు వంచండి, ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ప్రభు యొక్క చిత్తానికి, ప్రభు అధికారానికి మనలను మనము లోపరుచుకుందాం. ప్రార్థన. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘన నామానికి వందనాలు. అవును ప్రభువా,
ఏ రాజు తన సేన బలము చేత తనను రక్షించుకొన నేరడు. ఏ వీరుడు తన అధిక బలము చేత తనను కాపాడుకొన నేరడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదయ్యా. మరి నాయనా, విశేష బలము చేత అది ఎవరిని కూడా కాపాడలేదయ్యా. కానీ నీ బిడ్డలకి నీవిచ్చిన విశేషమైన కృప మా ప్రాణములను కాపాడడానికి, అవును ప్రభువా, సజీవునిగా నిలపడానికి కరువులో తండ్రి నీ యొక్క కనుదృష్టి నీ బిడ్డల పైన నిలిచి ఉన్నది ప్రభువా. నీ కృప కొరకు కనిపెట్టుకొని వారిపైన నిలిచి ఉన్నది ప్రభువా. నీ కనుదృష్టి ఎదుట ప్రభువా నాయనా నీ బిడ్డలు కనబడాలి. నీకు మరుగవ్వకూడదయ్యా. ఏ నిరాశ నిన్ను వారికి మరుగు చేయనీయకూడదయ్యా. ఏ అవిధేయత, ఏ పాపము, అవును ప్రభువా తండ్రి, ఎవరైతే శ్రద్ధగా నిన్ను వెతుకుతారో వారికి నేను సమీపముగా ఉంటానంటున్న దేవుడు. శ్రద్ధా భక్తులతో తండ్రి నాయనా, జీవము కలిగిన తండ్రి నిన్ను శ్రద్ధా భక్తులతో సేవించే బిడ్డలుగా, ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఏ పరిస్థితులు వారిని నాయన ఆందోళనకు గురి చేస్తున్నప్పటికీ, కలవరానికి గురి చేస్తున్నప్పటికీ, అపనమ్మికకు గురి చేస్తున్నప్పటికీ నీ పైన శ్రద్ధ కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకొని నీ కనుదృష్టిలో నీ బిడ్డలు ఉండాలి ప్రభువా. కనికరించండి, కృప చూపండి. ఏ భయము చేత, ఏ ఆందోళన చేత, ఏ కరువులో, ఏ మరణ భయము చేత ఉన్నారో వారిని నేను కాపాడుతాను, వారి ప్రాణమును రక్షిస్తాను, కరువులో వారిని సజీవులుగా కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్న దేవుడవు. కానీ ఏ రాజు తన సేన బలము చేత రక్షించుకొన నేరడు. ఏ వీరుడు తన అధిక బలము చేత కాపాడుకొన నేరడు. నీవు మా రాజు, మా కాపరివి, మా రక్షకుడవు. నీ బిడ్డలతో నీవు మాట్లాడిన నాయనా, నీవు దర్శించి తండ్రి నీవిచ్చిన నెమ్మదికై, నీవిచ్చిన సమాధానముకై, ఈ దినమంతటికి కావలసిన మెండైన కృప, ఏ భారభరితమైన హృదయము చేత ప్రభువా వారి పరిస్థితులను పరిష్కరించుకోవాలని సతమతమవుతూ ఉన్నారో నీ కనుదృష్టి వారిపైన ఉన్నప్పుడు వారికి ఆందోళన, భయము, భారము, వేదన అవసరం లేదని నీ కృప కొరకు కనిపెట్టుకొని భయభక్తులతో నీ ఎదుట అగుపడితే చాలు ప్రభువా. నీ మెండైన సంరక్షణ, భద్రత, విడుదల ప్రభువా నీ బిడ్డలకి నీవు అనుగ్రహించే దేవుడవు. నీ బిడ్డలను ధైర్యపరచండి, ఆదరించండి. ఈ దినమంతటికి కావలసిన తండ్రి సమాధానము నీ బిడ్డలకి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.